నమస్కారం అందరికీ. ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన ఒక పెద్ద వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లో మిలిటెంట్ గ్రూప్ లష్కరే తైబాకు చెందిన కీలక కమాండర్ షేక్ యూసఫ్ అఫ్రిదీ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సాధారణం కాదు. ఇది ఒక పెద్ద సిరీస్ టార్గెట్ కిల్లింగ్స్ లో భాగమా లేదా ఇంకేదైనా పెద్ద ఆపరేషన్ జరుగుతోందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు, విశ్లేషణ మీకు చెబుతాను. ఈ ఘటన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో జరిగింది. సమాచారం ప్రకారం షేక్ యూసఫ్ అఫ్రిదీ తన వాహనంలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. కాల్పులు తీవ్రంగా ఉండటంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదు. ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. గత సంవత్సరం నుండి ఇలాంటి టార్గెట్ కిల్లింగ్స్ వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్య ప్రశ్న, ఈ అఫ్రిదీ ఎవరు? లష్కరే తైబాలో కీలక కమాండర్గా పనిచేశాడు. అతను ప్రాంతీయ కార్యకలాపాలు, రిక్రూట్మెంట్ మరియు ఆపరేషన్లలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇలాంటి వ్యక్తి టార్గెట్ కావడం ఈ ఘటనకు మరింత ప్రాముఖ్యత తెస్తోంది. నివేదికల ప్రకారం అఫ్రిదీ క్యాడర్ల నియామకం మరియు శిక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. స్థానిక సాక్షుల ప్రకారం దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కానీ నిందితులు ఇంకా పట్టుబడలేదు. ఈ హత్య సంస్థకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇది ఒక్క ఘటన కాదు. 2026లో ఇప్పటివరకు సుమారు 30 మంది వరకు టాప్ మిలిటెంట్లు టార్గెట్ కిల్లింగ్స్లో మరణించినట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, కరాచీ, బలోచిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఏదైనా ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ జరుగుతోందా? ఇప్పుడు ఈ హత్యల వెనుక ఉండే కారణాలు చూద్దాం. అంతర్గత గ్యాంగ్ వార్, రహస్య ఆపరేషన్లు, భద్రత లోపాలు, అంతర్జాతీయ ఒత్తిడి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఈ ఘటనలు పాకిస్తాన్పై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ప్రజల్లో భయం పెరుగుతోంది. మిలిటెంట్ గ్రూప్స్ మధ్య అస్థిరత పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఇమేజ్ దెబ్బతింటోంది. దక్షిణాసియా భద్రతపైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతాయా లేక ప్రభుత్వం కట్టడి చేస్తుందా? ఇది రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది. ఇది సాధారణ వార్త కాదు. భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీయవచ్చు. ఇలాంటి ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.